ఒక చూడబోతుంటే ఆగో ఇవల్ల ఈ రోజున ఇటువంటి ఒక చూసినావా మరి ఏనాడు ఒక చూడబోతుంటే రామ రామన్న కీర్తన అటువంటి ఏనాడు ఒక చూడు పంచాక్షర మంత్రం భగవంతుడు భక్తులు ఏనాడు గమనిస్తూ ఉన్నారు ఇలాగా ఆగో ఇక్కడికి దగ్గర కుమ్మరికుంట గ్రామం లోపల అయినా అతడు ఒక చూడు దివ్యాంగుడు అంటే వికలాంగుడు ఆగో ఎల్కపల్లి వారి ఇళ్ళల్లా మరి ఏనాడు ఒక చూడు తిరుపతి మొన్నటికి మొన్న ఒక చూడు అటువంటి అకాల మరణం చెందిండు వాళ్ళ ఒక చూడు ఆత్మ బాంధవులందరూ కలిసి ఆ తిరుపతి ఒక పేరు చెప్పి మీ నోట ఒక చూడు అతని ఆత్మ శాంతి జరగడానికి ఒక పాట పాడాలని వాళ్ళ ఒక చూడు కుటుంబ సభ్యుల పేర్లు పంపించారు కాబట్టి ఆ పేరుకాడ ఒక చూడు అటువంటి ఎల్కపల్లి తిరుపతి గారికి ఆగో స్వర్గలోకం దొరికి మనున్న ఒక చూడు వాళ్ళ బలగానికి మంచి తనము జరగనని ఏనాడు ఒక చూడబోతుంటే ఆగో ఆ తిరుపతి ఒక చూడు అటువంటి ఏనాడు తల్లిదండ్రులు ఎల్కపల్లి వారి ఇందల్లా మరి స్వర్గస్థులైన తండ్రి ఒక మల్లన్న ఆ తల్లి ఒక మల్లవ్వ వాళ్ళు అట్లా ఉండంగా ఆయన చూడబోతుంటే భార్య ఒక సుమలత మరి ఇద్దరు కొడుకులకు ఒక అటువంటి ఏనాడు ఇద్దరు బిడ్డలకు ఒక కొడుకు జన్మనిచ్చిండు కొడుకు ఒక జశ్వంతు మరి బిడ్డ ఒక సిరి మరి బిడ్డ ఒక శ్రీజ మరి అదట్లో ఉండంగా అక్కలు బావలైనా మరి పెద్ద బావల అటువంటి ఒక అక్క లక్ష్మి మరి అటువంటి బావ లచ్చయ్య మరి అక్క సత్తవ్వ మరి బావ ఒక చూడు వెంకయ్య మరి స్వర్గస్థులైన మరి అక్క అమృత మరి ఏనాడు బావ హనుమంతు గారు మరి అదట్లో ఉండంగా ఆగో మరి ఏనాడు ఒక చూసినవా అక్క కలవ్వ మరి బావ మల్లేషు మరి ఏనాడు అక్క మంగ బావ ఒక శ్రీనివాసు అదట్లో ఉండంగా మరి ఏనాడు ఒక చూడు అన్న వదినైన అన్న రాజయ్య మరి వదిన ఒక రేణుక కూడా కుటుంబ సభ్యులు ఆ తిరుపతికి ఒక చూడు అటువంటి స్వర్గలోకంలో చల్లని బాట దొరికి మరో జన్మ దొరకన్నని ఈ వల్ల ఈ రోజున వాళ్ళ బాంధవులందరూ కలిసి ఆ తిరుపతి ఒక పేరు చెప్పి ఒక అటువంటి ఒక చూడు పాట పాడమని మనకి ఇప్పుడే ఒక చూడు అందిన వార్త కాబట్టి ఎల్కపల్లి వారిందల్లా ఆగో తిరుపతి ఒక లేకపాయనంట మరి ఏనాడు ఒక చూడు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మరి ఏనాడు కట్టుకున్న భార్య సుమలత గారు ఆగో ఏనాడు ఒక చూడు అవుతుంటే మరి ఇంత మందికి వెళ్ళినటువంటి తిరుపతి ఏనాడు ఒక చూడు కనుక్కున్న పిల్లలు వదిలిపెట్టి ఏనాడు ఒక చూడు వికలాంగుడైన అతడు ఒక చూడు కాయ కట్టం చేసి తన పిల్లలు చదువుకున్న అటువంటి ఏనాడు కన్న తండ్రి వెళ్ళిపాయనాని తోడబుట్టిన అక్కలు బావలు ఆగో ఏనాడు ఒక చూడు అన్న మరి ఏనాడు ఒక వదినే వారి ఒక పిల్లలు ఏనాడు ఒక చూడు తిరుపతి పేరు చెప్పి కొండలు 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 కొండలున్నావా ఏ కొండలున్నావో
చూడు తోడబుట్టిన అక్కడ వదిలిపెట్టి బావలు వదిలిపెట్టి కనుకున్న పిల్లలు వదిలిపెట్టి మీరు నాతో బాలైనా తోవ నాకు దొరుకుతున్నదా పోగనేమో పూల బాట రాగనేమో రాళ్ళ బాట నాకు పోలుతూ ఆవిరి చెందినే భార్య రాముగారి పేదలే వేసులాట ఒక రోజు మీకు మీ నాన్నకి రాకున్నా ఇక మీరు తిరిగి పెంపులు అయినారు అలా మీద తలవాలే తిన్నాడు బ్రాహ్మణయ్య అంటాడు పుడకా చేసినట్టు మీ తల్లిదండ్రి పాదాలకు దండం పెట్టుకోమన్నాడు అప్పుడే పుల ముఖం చూసి తిన్నపోయి మా నాన్న లేడని కొడుకు అక్కడ గోడకున్న నా గోడ పాడి నచ్చి నాను తిరుపతి నువ్వు